ఈ ప్రకారముగా దుర్యోధనుని వృత్తాంతం ఎరిగించి సంజయుడు రణరంగమున తదుపరి జరిగినటువంటి సంఘటనను వివరించుచున్నాడు. తస్య సంజనయన హర్షం కురు వృద్ధ పితామహః సింహనాదం వినైద్యోచ్చై శంఖం దద్మో ప్రతాపవాన్. పరాక్రమశాలియు కురు వృద్ధుడును అగు భీష్మపితామహుడంతటా దుర్యోధనునికి ఉత్సాహము కలుగునట్ల పెద్దగా సింహధ్వని చేశాను, శంఖమును పూరించెను. ప్రతాపవాన్ పరశురాముడు మున్నగు మహాశక్తి సంపన్నులను కూడా జయింపగలిగినట్టి అమిత పరాక్రమము గలవాడు కనుక భీష్ముడు ప్రతాపవంతుడని ఇచ్చట పేర్కొనబడెను. ప్రభువుకు దుర్యోధనుడు శత్రు సైన్యమును చూచి ఒకంత కలవరపడినట్లు గమనించిన వాడై అతని హృదయము ఉప్పొంగినట్లు చేయుటకై సేనాపతియగు భీష్ముడు శంఖమును బిగ్గరగా నూదెను. సేనానాయకుడు శంఖ నినాదము చేయుట యుద్ధము ఆరంభమును కూడా సూచించును. కురువృద్ధ కురువంశమున అప్పుడు ఉన్న వారిలో బాహ్యుకుని తర్వాత వంశమును వయస్సునందు పెద్ద భీష్ముడే కనుకనే పితామహుడని కూడా అతడు పేర్కొనబడెను. భీష్ముని యుద్ధోత్సాహమును చూసి తక్కిన సైనికులను శంఖాదులను పూరించిరని సంజయుడు వచించుచున్నాడు. తతశంఖాచ్చ భైర్యచ్చ ప్రణవానక గోముఖా తతశంఖాచ్చ భైర్యచ్చ ప్రణవానక గోముఖా సహసైవాభ్యహన్యంత సశబ్దమస్తు ములోభవత్ సశబ్దస్తు ములోభవత్. భీష్ముడు శంఖారావము చేసిన పిమ్మట కౌరవ సైన్యమందలి తక్కిన వారును తమ తమ శంఖములను భేరులను తప్పెటలను మొదలైన వాణ్ణి వెంటనే మ్రోగించిరి. ఆ శబ్దం చే దిక్కులు పిక్కటిలేను. సేనాపతి యొక్క శంఖధ్వని సింహనాదము తక్కిన సైనికులలో ఉత్సాహంను రేకెత్తించుటచే వారును ఒకుమ్మడిగా అంటే ఒకేసారిగా వివిధములకు రణధ్వనులను గావించరి. నా వారు పాండవులు యుద్ధమును ఏమి చేసిరయ్యా అని చెప్పి అనేటువంటి ప్రశ్నకు, ధృతరాష్ట్రుని యొక్క ప్రశ్నకు ఇప్పటి వరకు సంజయుడు కౌరవ పక్షమందలి వార్తలను ఎరింగించెను. ఇక ఇచ్చటి నుండి 5 శ్లోకముల వరకు పాండవ పక్షమందలి వృత్తాంతములను తెలియచెప్పుచున్నాడు. కృష్ణార్జునులు తమ తమ శంఖములను ఊదిరను విషయమును తెలుపుచున్నాడు. తతశ్వేతైర్హైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవాశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. పిమ్మట తెల్లని గుర్రములను పూంచినటువంటి గొప్ప రథమునందు కూర్చొని ఉన్న కృష్ణ అర్జునులు ఇరువురును తమ తమ దివ్యములకు శంఖములను పూరించిరి, గట్టిగా ఊదిరి. గీత యందు శ్రీకృష్ణ పరమాత్మ రంగము మీదికి వచ్చినది ఈ చోటనే. తెల్లని గుర్రములతో కూడిన అత్యద్భుతమైన దివ్యరథమును ఆరోహించి నరనారాయణుడు కృష్ణార్జునుల రూపమున ప్రత్యక్షమైరి. తెలుపుదనము సత్వగుణమునకు తార్కాణం, ధర్మమును ప్రతిబింబింపచేయును. దీనిని బట్టి ధర్మము
విజయము పాండవ పక్షమునందే కలదని తెలియచున్నది. అర్జునుడికి ఈ దివ్యరథమును గాంధీవమును ధనస్సును పూర్వము ఖాండవ దహనము సమయమున అగ్నిదేవుడు మెచ్చి ప్రసాదించినాడు. కావున మహాశక్తివంతములైనవి తెల్లని గుర్రములు 4 గంధర్వరాజుకు చిత్రరథుడు బహుమతిగా నవసంగిన 100 గుర్రములలోనివి. అవి భూమి ఆకాశములందు ఎచ్చటనైనను సంచరింపగలవు. ఈ తెల్లని గుర్రములు 4 వేదములనియు కృష్ణార్జునులు పరమాత్మ జీవాత్మలని చెప్పబడినది. మాధవ మానగా లక్ష్మి, ధవుడనగా భర్త. లక్ష్మీపతియగు శ్రీకృష్ణ పరమాత్మ శంఖమును పూరించి కౌరవ పక్షము నుండి రాజ్యలక్ష్మిని స్వీకరించినని సంజయుడు ధ్వనింపజేయుచున్నాడు. కౌరవ పక్షమున భీష్ముడు ప్రధానుడు కాబట్టి ముందుగా అతడే శంఖమును ఊదెను. అట్లే పాండవ పక్షమున ముందుగా శ్రీకృష్ణమూర్తి ఏ శంఖమును ఊదుటబట్టి వారే ఆ పక్షమున ప్రధానులని తక్కిన వారుల నిమిత్త మాత్రులే అని ద్యోతకమగుచున్నది, స్పష్టమగుచున్నది. పాండవ అర్జునుడు, పాండవానాం ధనంజయ అని చెప్పబడినందువలన పాండవ శబ్దమునకు అర్జునుడను అర్థమే ఇచ్చట వివక్షితం. ఇక 4 శ్లోకములందు పాండవ వీరులను వారు పూరించిన శంఖములను పేర్కొనవచ్చున్నారు. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మారుకోదరః అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవచ్చ సుఘోషమణి పుష్పకో కాశ్యచ్చ పరమేశ్వాస శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటచ్చ సాత్యకిచ్చా పరాజితః ద్రుపదో ద్రౌపదేయాచ్చ సర్వశః పృథివీపతే సౌభద్రచ్చ మహాబాహుశంఖాన్ దద్మదుః పృథక్ పృథక్ శ్రీకృష్ణుడు పాంచజన్యమును శంఖమును ఊదెను. ఊదెను. అర్జునుడు దేవదత్తమును ఊదెను. భయంకర కార్యములను నర్చు భీముడు పౌండ్రమును గొప్ప శంఖమును ఊదెను. కుంతీసుతుడగు ధర్మరాజు అనంత విజయమును శంఖమును ఊదెను. నకులుడు సుఘోషమును సహదేవుడు మణిపుష్పకమును ఊదిరి. అట్లే గొప్ప ధనస్సు గల కాశీరాజును మహారథుడగు శిఖండియు దృష్టద్యుమ్నుడును విరాటుడును అపజయమునొందని వాడగు సాత్యకియు ద్రుపదుడును ద్రౌపదీతనయులకు ఉపపాండవులను గొప్ప భుజబలము కలిగిన అభిమన్యుడును సేనయందంతటా వేరువేరుగా తమ తమ శంఖములను ఊదిరి. కృష్ణాదులు పూరించిన ఈ పాంచజన్యాది శంఖములు సామాన్యములు కావనియు దివ్యములైనవనియు ఇదివరకే చెప్పబడినది. పాంచజన్యము పంచజనుడను రాక్షసుని యొక్క ఎముకలచే ఏర్పడిన దగుటచే శ్రీకృష్ణుని శంఖమునకు పాంచజన్యమని పేరు కలిగినది. హృషీకేశుడు హృషీకములనగా ఇంద్రియములు, ఈశుడనగా అధిపతి. ఇంద్రియములకు అధిపతి అయి సర్వసాక్షి అయుండు పరమాత్మ అని అర్థము ఆనందమునకు నిలయుడని మరి యొక్క అర్థము కలదు. ధనంజయ రాజసూయ యాగమునకు అనేక మంది రాజుల నుండి ధనమును సంపాదించి తెచ్చుట చేతను లేక ధనమును గూర్చిన ఆశను జయించిన వాడగుట చేతను అర్జునునకు
ధనంజయుడని పేరు వచ్చి ఉన్నది. రుకోదరః, రుకమనగా తొడేలు. దాని ఉదరము వంటి ఉదరము కలవాడు కనుకను, లేక అన్నింటినీ భస్మము చేయు రుకమను అగ్ని ఉదరముననే కలవాడు కనుకను భీమునకు రుకోదరుడను పేరు ఏర్పడినది. పాండవ పక్ష వీరుల యొక్క ఆ శంఖధ్వనుల వలన కలిగిన ఫలితమును వివరించుచున్నాడు. సఘోషోధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ సభనభచ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. సఘోషోధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభచ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. పాండవ వీరుల శంఖముల యొక్క ఆ సంకుల ధ్వని భూమి ఆకాశములను దద్దరిల్ల చేయుట దుర్యోధనాదుల గుండెలను బ్రద్దలు చేశాను. శ్రీకృష్ణాదుల యొక్క శంఖధ్వనులు దుర్యోధనాదుల యొక్క హృదయములను భేదించి వేసినని చెప్పుటచే వారలు సగము ప్రాణములు అప్పుడే పోయినవనియు వారికి ఉత్సాహము సన్నగిలినదనియు స్పష్టమగుచున్నది. తదుపరి అర్జునుడు ఉత్సాహపూరితుడై శ్రీకృష్ణునితో పలికిన పలుకులను సంజయుడు 4 శ్లోకముల ద్వారా తెలియచేయుచున్నాడు. అధ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే మహీపతే. ఓ ధృతరాష్ట్ర మహారాజా, అటు పిమ్మట రణరంగమున ఆయుధములు పోవుచుండగా కపిధ్వజుడగు అర్జునుడు యుద్ధ సన్నద్ధులై ఉన్న కౌరవులను చూచి ధనస్సును చేబూని శ్రీకృష్ణునితో ఇట్లు పలికాను. కపిధ్వజుడు అంటే అర్జునుని యొక్క రథము యొక్క టెక్కముపై హనుమంతుడు ఉండుటచే అర్జునుడు కపిధ్వజుడని పేరు వచ్చినది. గతంలో భీముని యొక్క ప్రార్థనను అనుసరించి ఆయన ప్రార్థనను మన్నించి ఆంజనేయుడు యుద్ధమున పాండవులకు విజయము కలుగు నిమిత్తము అర్జునుని రథము యొక్క టెక్కముపై తాను కూర్చుండులాగున వరమిచ్చి ఉండేను. మహాభారతంలో అరణ్య పర్వంలోని 151 అధ్యాయంలో కనిపించుచున్నది. అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ రణసముద్యమే. రణసముద్యమే. అర్జునుడు చెప్పాను, ఓ కృష్ణ, ఈ యుద్ధ ఆరంభమునందు నేనెవరితో పోరు సల్పవలేనో అట్టి ఈ యుద్ధ అభిలాషులను ఎచట నుండి నేను చక్కగా చూడగలుగుదునో 2 సేనల మధ్య ఆ చోట నా రథమును నిలబెట్టుడు అని చెప్పి కోరినాడు. శత్రువులతో తడపడుటకు ముందుగా శత్రుపక్షమున ఎందరు కలరో ఎవరెవరు కలరో వారందరూ ఏ ప్రకారముగానున్నారో అంతయు గమనించుట ఉత్తమ యోధుని యొక్క లక్షణం. కనుకనే
అర్జునుడు వారలను చక్కగా చూచుటకై రథమును ఉభయసేనల మధ్యకు తీసుకొని పొమ్మని శ్రీకృష్ణునకు చెప్పినాడు. అచ్యుత, చ్యుతి లేనివాడు అచ్యుతుడు. అచ్యుత అనేటువంటి పదమునకు అర్థము చ్యుతి లేనివాడు. చ్యుతి లేనివాడు అచ్యుతుడు అనగా నాశనము లేనివాడు, లేక స్వస్వరూపము నుండి తరింపనివాడు అని అర్థము. లేక తన్ను ఆశ్రయించిన వారిని సంసార సముద్రమున చ్యుతినందింపకుండా చూచువాడని అర్థం చెప్పవచ్చును. తమ తమ ఆధ్యాత్మిక సాధనల యందు చ్యుతి లేని వారు మాత్రమే అచ్యుతిని చేరగలరు. కావున అచ్యుతిని చేరదలంచువారు తమ సాధనల యందు ఎలాంటి చ్యుతి లోపము కలుగనేక చూడవలేను. యోస్యమానానవేక్షేహం యోస్యమానానవేక్షేహం యా ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియచికీర్షవః దుర్బుద్ధేర్యుద్ధే ప్రియచికీర్షవః. దుష్టబుద్ధి గల దుర్యోధనునకు యుద్ధమున ప్రియమునర్చగూర్చనించి ఇచ్చట చేరియున్నట్టి యోధులను నేను చూచెదను. దుర్బుద్ధేహే, దుర్యోధనుడు పాండవులకు ఇదివరలో ఎన్నో అపచారములు చేశాను. తుదకు న్యాయముగా వారికి దక్కవలసిన రాజ్యమును కూడా లాగుకొని నానాహింసలు పెట్టజొచ్చాను. ఇది అంతయు మనస్సున ఉంచుకొని అర్జునుడు అతనిని దుర్బుద్ధి అని పేర్కొన్నాడు. బుద్ధినాశాత్ ప్రణశ్యతి, బుద్ధి చెడిపోయినచో మనుజుడు నశించిపోవును అని గీతయందు భగవానుడు తెలిపి ఉన్నారు. దీనిని బట్టి దుర్యోధనునకు మున్ముందు కలగబోవు నాశము ప్రారంభమునే దుర్బుద్ధి అను పదముచే సూచింపబడినదని మనము ఊహింపవచ్చును. మరియు ఎవరెవరి బుద్ధి శుద్ధత్వము లేక అవగుణములతో కూడియుండును అట్టివారు జీవిత రంగమున దుర్యోధనుని వలె అపయశస్సు, అపజయము, వినాశయము తప్పక పొందగలరు. కావున సద్బుద్ధిని ఆశ్రయించవలను కానీ దుర్బుద్ధిని కాదు. ప్రియచికీర్షవ, దుష్టశీలులకు దుర్యోధనునకు ప్రియము చేయదలంచిన వారందరూ యుద్ధమును మడసిరి, అంటే చనిపోయిరి. పాపమును ప్రోత్సహించుట కూడా మహాపాపము. కావున దుర్యోధనుని వలె దుర్బుద్ధిని ఆశ్రయించుట కానీ అతని పక్షము వారి వలె దానిని ప్రోత్సహించుట కానీ అన్నిటికీ చేయకూడదు. అర్జునుని ఈ వాక్యములను విని శ్రీకృష్ణుడు ఏమి చేసినో తెలుపబడుచున్నది.